హ్మ్. ఆహ్, మనకి ఎడ్యుటెక్ ప్లాట్‌ఫామ్ గురించి చెప్పినప్పుడు మనకి ఇంకో డౌట్ వస్తుంది. బిజీ గురుకుల్ ఉంది కదా! డిజిటల్ ప్రిన్యూరే ఎందుకు మీరు చూజ్ చేసుకున్నారని అడుగుతున్నారు. బిజీ గురుకుల్ అనేది ఓల్డ్ ప్లాట్‌ఫాము. అందులో కూడా కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఎప్పటినుంచో చాలామంది ఎర్నింగ్ చేస్తున్నారు. అంతా బాగానే ఉంది కానీ దాంట్లో ఏంటంటే మనకి ఫ్రీలాన్సింగ్ ఆపర్చునిటీ అనేది లేదండి. అంటే మనం కోర్సు స్కిల్స్ నేర్చుకుని బయట మనం ఫ్రీలాన్సింగ్ చేయొచ్చు. బట్ ఏంటంటే త్రూ బిగ్ గురుకుల్ ద్వారా మనం మనీ ఎర్న్ చేయాలంటే ఓన్లీ అఫిలియేట్ మార్కెటింగ్ తప్ప మనం వర్క్ స్కిల్స్ నేర్చుకుని స్కిల్స్ మీద మనం ఏమన్నా వర్క్ చేద్దామంటే అందులో ఆప్షన్ లేదండి. దానివల్ల ఏంటంటే నేను దాన్ని ఎప్పటి నుంచి చూస్తాను, అప్పుడు కదా 2 years బిఫోర్ నుంచి కూడా నేను బిజీ గురుకుల్ గురించి విన్నాను, చూస్తున్నాను. బట్ ఏంటంటే నాకు అందులోకి వెళ్ళాలనే ఇంట్రెస్ట్ అనేది రాలేదు. బట్ ఎప్పుడైతే ఐడిజిల్ప్రెన్యూర్ మనకు వచ్చిందో ఇది చాలా షార్ట్ టైంలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంపెనీ అయింది. నెక్స్ట్ థింగ్, ఇందులో ఉన్న ఆప్షన్స్ మనకి చాలా బాగున్నాయి. కోర్సెస్ బిజ్ గురుకుల్ కన్నా అడ్వాన్స్డ్ కోర్సెస్ ఇందులో ఉన్నాయి. అది బిజ్ గురుకుల్ మేబీ 26 కోర్సెస్ ఉన్నట్టున్నాయి. లాస్ట్ దాంట్లో ఫైనాన్స్ మాస్టర్ అంటారు వాళ్ళు. ఇందులో అయితే ఐడిజిల్ప్రెన్యూర్లో అయితే 30+ కోర్సెస్ ఉన్నాయి. పైగా ఇవన్నీ కూడా అడ్వాన్స్డ్ లేటెస్ట్ కోర్సెస్, అంటే ప్రజెంట్ బూమింగ్లో ఉన్న స్కిల్స్ని బేస్ చేసి తయారైన కోర్సెస్. నెక్స్ట్ ఇందులో ఏంటంటే స్పీడ్గా మనకి వాళ్ళ నుంచి రిప్లై వస్తుంది. వితిన్ 24 అవర్స్లోనే మనకి ఏ డౌట్ అన్నా మనకు సాల్వ్ అవుతుంది. పైగా అంటే ఇందులో మనకి ఏంటంటే కోర్సెస్ అనేవి ఐడిజిల్ప్రెన్యూర్లో మనకి మెయిన్ ఇంగ్లీష్, తమిళ్, హిందీ బేస్డ్ ఉన్నాయి. సో ఎవరైతే మన మెంటార్ ఉన్నారో వాళ్ళ ద్వారా మనము తెలుగులో మనకి ఏమైనా డౌట్ వస్తే తెలుగులో అడిగితే వాళ్ళు మనకు క్లియర్ చేస్తున్నారు. ఇందులో కూడా డైరెక్ట్ తెలుగు కోర్సెస్ కూడా లాంచ్ అవుతున్నాయి అన్న, అవి కూడా ప్రిపరేషన్ జరుగుతుందని చెప్పారు. సో అవి కూడా సూన్ మనకి అవైలబిలిటీ వస్తుంది. కానీ మనకు మెయిన్గా మనం నేర్చుకోవాల్సిన ఇంగ్లీష్లోనే నేర్చుకోవాలండి. ఎందుకంటే మనకు వచ్చే ప్రాజెక్ట్స్ అన్నీ త్రూ ఇంగ్లీష్లోనే ఉంటాయి. సో ఏంటంటే మనం ఎప్పుడు కూడా ప్రిఫరెన్స్ ఇంగ్లీష్లో నేర్చుకోవడానికి ట్రై చేయండి. తెలుగు మన మాతృభాష అర్థం చేసుకోవడానికే తప్ప. బట్ ఏంటంటే మనం ప్రాజెక్ట్ చేసేటప్పుడు కంపల్సరీ మనకి త్రూ ఇంగ్లీష్ నేర్చుకోవడం వల్ల ఈజీ అవుతుంది. మనం వర్క్ చేయడం ఇవన్నీ కూడా మనకి బాగుంటుందండి. నేను అదే అండి. ఇప్పుడు బిజ్ గురుకుల్కి ఐడిజిల్ప్రెన్యూర్కి మనం చూజ్ చేసుకోవాల్సింది ఏంటంటే, నేనైతే ఈ కన్సర్న్మెంట్ ఏంటంటే ఫ్రీలాన్సింగ్ వర్క్ ఆపర్చునిటీ చేయాలనిపిస్తే మనకి బిజ్ గురుకుల్ ప్రొవైడ్ చేయట్లేదు, ఐడిజిల్ప్రెన్యూర్ ప్రొవైడ్ చేస్తుంది. దానికి నేను ఐడిజిల్ప్రెన్యూర్ అని చూజ్ చేసుకున్నాను. దాని గురించే నేను చెప్తున్నాను. ఎంత బిజీ గురుకుల్ కన్నా ముందు ఇంకా లీడ్స్ ఆర్క్ అని చాలా 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 చూశాను. బట్ దాని మీద ఎందుకు నాకు ఇంట్రెస్ట్ అనేది వెళ్ళలేదు. క్లియర్ కట్గా చెప్తున్నాను. వాటి మీద నాకు నమ్మకం, అవి మనీ ఎర్నింగ్ చేస్తున్నారు, అన్నీ బాగానే ఉన్నాయి. కాకపోతే నాకు అది ఓన్లీ అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా ఎర్న్ చేస్తున్నారు అంతేగాని మనకి కోర్స్ ప్రొవైడ్ చేసి మన స్కిల్ బేస్డ్ ద్వారా మనం ఏం నేర్చుకున్నామో ఆ కోర్స్ ద్వారా నేర్చుకుని ఫ్రీలాన్సింగ్ ద్వారా మనం మనీ ఎర్న్ చేసే ఆప్షన్ అయితే అందులో నాకు ఎవరు చెప్పలేదు. ఓన్లీ అఫిలియేట్ మార్కెటింగ్ మీద. సో నాకు ఇదేంటంటే కోర్సెస్ కొంచెం జెన్యూన్గా మనకి దీని ద్వారా మనకి సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ సర్టిఫికేట్ ద్వారా మనం వేరే చోట మనం జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఓన్గా పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకుని దాని ద్వారా మనం అప్రోచ్ అవ్వడానికి బాగుంటుంది. డిజిటల్ మార్కెటింగ్ కోర్సెస్ కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉన్నాయని అనిపించి నేను లాస్ట్ 3 months నుంచి కూడా నేను ఇది చూస్తున్నాను. యాక్చువల్గా చూస్తున్నాను కానీ లాస్ట్ 1 week కొంచెం కాన్సన్ట్రేషన్ గట్టిగా పెట్టాను. ఈ ఐడిజిల్ప్రెన్యూర్ డే అండ్ నైట్ కూడా నేను దీని మీద ఎక్కువ ఫోకస్ పెట్టాను. అప్పుడప్పుడు 3 months నుంచి జస్ట్ షార్ట్స్ చూడడం అటువంటివి చూస్తున్నాను కానీ అంత ఫోకస్ పెట్టలేదు. బట్ ఏంటంటే ఈ లాస్ట్ 1 week మాత్రం దీని మీద ఫుల్ ఫోకస్ పెట్టాను. ఈ ఫోకస్ చూస్తే దీని మీద అనలైజ్ చేసి మీకు చెప్పడం జరుగుతుంది. ఇదండి నా ఐడిజిల్ప్రెన్యూర్ జర్నీ స్టార్టింగ్. బట్ నేను వర్క్ అయితే ఈ కోర్సెస్ ఏమీ నేర్చుకోవడం స్టార్ట్ చేయలేదు. బట్ నేను ఇవన్నీ చేసిన తర్వాత మీకు ఇంకొక వీడియోలో దాని గురించి చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి.